అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి. భాగవత కోష్ఠికి దాసోహం. పూర్వాచార్యుల వైభవంలో ఇవాళ మొదటి వారైన శ్రీమన్నాథమునుల గురించి తెలుసుకుందాం. వీరు వీరనారాయణపురం అనే గ్రామంలో అవతరించారు. వీరు ఆషాఢమాసంలో అనురాధ నక్షత్రమున ఈశ్వర భట్టారులకు కుమారులుగా అవతరించారు. వీరికి రంగనాథముని అని పేరు పెట్టారు. కాలక్రమంన నాదముని అని స్థిరపడింది. వీరు కటాక్షించిన గ్రంథములు న్యాయతత్వం, పురుష నిర్ణయం, యోగరహస్యం, తిరువాయుముడికి భక్తామృతం, విశ్వజనానుమోదనమను తనియం కటాక్షించరు. వీరు బాల్యము నుండి వీరనారాయణ పెరుమాళ్ సేవలో నిమగ్నమై ఉన్నారు. వీరికి ఉత్తర దివ్య దేశయాత్రయందు కోరిక కలిగి వీరనారాయణ పెరుమాళ్ వద్ద ఆజ్ఞ తీసుకొని బయలుదేరిరి. వీరు సకుటుంబముగా బదరి, సాలగ్రామం, నైమిసారణ్యం, ద్వారక, అయోధ్య, మధుర, బృందావనం, గోకులం సేవించి గోవర్ధనగిరిలో స్థిర నివాసం ఉండి కృష్ణయ్యకు సర్వవిధ కైంకర్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు కాటుమన్నార్ గుడిలో వేంచేసిన వీరనారాయణ పెరుమాళ్ కలలో కనబడి, మీ యొక్క ఎడబాటుని సహించలేకపోతున్నాను, తొందరగా రమ్మని కోరగా వారి కోరిక మీద నాదమునులు వీరనారాయణపురం చేరినారు. వీరికి కృష్ణయ్య సేవలు దూరం అయినాయని వీరనారాయణ పెరుమాళ్ళు నాదమునికి తన బాల్యలీలను సేవింపచేసిరి. గోవర్ధనగిరిలోని కన్నయ్య వద్ద